జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ వైశాఖ మాసం వచ్చేస్తోంది. వైశాఖ శుద్ధ తృతీయ చాలా చాలా విశేషవంతమైనటువంటి రోజు, అందరికీ తెలిసినదే. అక్షయ తృతీయ. తృతీయకు ఉన్నటువంటి వైభవం ఏమిటి సార్? ఖచ్చితంగా మీ ద్వారా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. మరి అక్షయ తృతీయని ఎలా వినియోగించుకోవాలి? బంగారం 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 అని ఖచ్చితంగా ఎంతో కొంత కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత రేట్లు పెరిగినా బంగారం షాపుల దగ్గర క్యూలు మాత్రం తగ్గట్లేదు. రెండు తిథులు బంగారానికి ఎందుకు అనుసంధానమైంది? శాస్త్ర ప్రమాణం ఏమిటి అంటే అక్షయ తృతీయ కానీ ధనత్రయోదశి కానీ రెండు తిథులకి బంగారం కొనండి అనేది మార్కెటింగ్ స్ట్రాటజీయా, లేకపోతే శాస్త్ర ప్రామాణికత ఏమైనా ఉందా దీనికి? ఒక్కసారి మీ ద్వారా సార్. అంటే నేనని కదా, ఎవరు ఎంత ఎన్నిసార్లు చెప్పినా, అంటే ఇప్పుడు మనం కొనమని చెప్పినా పరిగెత్తుతారు, కొనొద్దని చెప్పినా పరిగెత్తారు. సో దీని మీద డిబేట్ అనవసరమా? అనవసరం. అంటే మనం ఏమంటామంటే, ఇప్పుడు పాపం ఆడవాళ్ళకి ఎంతో కొంత బంగారం మీద కోరుకుంటాం అనేది సహజం. మంచిదే కూడా, సెట్ అవుతుంది కదా. అది ఎప్పుడైనా అవసరార్థం తాకట్టెట్టుకున్నా పనుకోవచ్చు. సో అందుకని బంగారం కొంటల్లో తప్పు లేదు. కానీ శాస్త్రీయత ఉందంటే ఖచ్చితంగా లేదు. లేదా? అంతేగా, ఎవరు ఎక్కడ కూడా ఏ పురాణంలో కూడా బంగారం కొనాలనేది లేదు. కానీ అక్షయం నాడు ఏదైనా సరే ఒక మంచి పని చేస్తే అది అక్షయం అవుతుంది అనేది చెప్పాం కాబట్టి ఈరోజు బంగారం కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే అది అక్షయం అవుతుంది అనేది ఉంది. సో బంగారం కొంటే అక్షయం అవుతుందా లేదా అనేది తెలియదు, కానీ ఈరోజు చేసే చిన్న దానం ఏదైనా సరే అది అక్షయం అవుతుంది అనేది శాస్త్రం ఉంది. సో అందుకని బంగారం కొనుక్కోండి, తప్పులేదు. కానీ నేను బంగారం కొనే వాళ్ళందరికీ కూడా చెప్పే చిన్న సలహా ఏంటంటే కనుక, మనం కొనే ఏదైతే విలువ ఉందో అందులో కనీసం 10వ వంతైనా సరే దానం చేయండి అని చెప్తున్నాను నేను. అంటే మనం 1000 రూపాయలు ఎట్టు కొన్నాం అనుకోండి, ఓ 10 రూపాయలు ఏదో ఒకటి దానం చేస్తే అది ఖచ్చితంగా పుణ్యం వస్తుంది. ఏం దానం చేయమంటారు? స్పెసిఫిక్ ఏదైనా చెప్పండి. ఖచ్చితంగా అంటే ఇవాళ మనకి చెప్పినవి అయితే కనుక, ఏదైతే అక్షయ తృతీయ చేయాల్సిన దానాల్లో గొడుగు అనేది ఉంది, తర్వాత గోధుమల దానం చెప్పారు, తర్వాత అనుకోకుండా ఆదివారమే వస్తుంది గోధుమలు ఇంకా కదా, గోధుమ దానం అసలు ఎలాగో చెప్పారు. మిషన్ గారు చెప్పారు. తర్వాత వచ్చేప్పటికి అదే ఉదక కొండ దానం అని చెప్పి నీళ్లు ఒక ఘటంలో నీళ్లు నింపి దానం చేయటం అనేది. సో దానికి ప్రతిపాదికగానే చలివేంద్రాలు వచ్చాయి అనేది శాస్త్రం చెప్తోంది. సో అందుకని దానం అనేది నేననేది ఏంటంటే, ఇవే దానం చేయమని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా మనకి ఏదైనా సరే అన్నార్థులతో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఏదైనా సరే ఇతోధికంగా సహాయపడటం అనేది, అంటే ఒక ప్రాణికి ఒకరోజు మనం కడుపు నింపిన, అంటే ఈవెన్ పక్షులకి నింపిన, కుక్కలకి నింపిన, జంతువులకి నింపిన, అదంతా కూడా పుణ్యమే కదా. సో అందుకని అక్షయ తృతీయ నాడు ఇప్పుడు ముఖ్యంగా మనం ఏదైనా సరే పక్షులు వచ్చే చోట చక్కగా ఒక ఏమంటాం ఒక గిన్నెలో అవి తాగేందుకు వీలుగా నీళ్ళు ఎట్టినా కూడా ఖచ్చితంగా అది పుణ్యమే అవుతుంది కదా. సో వేసవికాలంలో అవి బోలంత దాహంతో ఉంటాయి. సో మనకంటే ఇక్కడ అంటే పెద్దవి కూడా ఏమంటాం, పాశ్చాత్యుల్లో ప్రతి దానికి ఒక దినోత్సవం అనేది ఉంటుంది. సో బర్డ్స్కి ఫీడింగ్ కోసం కూడా ఒక దినోత్సవం అనేది ఉంటుంది. సో అలాగా మనకి ఈ అక్షయ తృతీయ నాడు మనం ఎలా ఎంత చక్కటి ఆ సంపదను ఉపయోగించుకుంటాము అనేది, దాన సంపద నేననేది. సో బంగారం కొనుక్కోండి, నేనేం తప్పంటలేదు. బట్ ఉందా లేదా అంటే మటుకు లేదు. ఖచ్చితంగా శాస్త్రంలో అయితే కనుక ఎక్కడ ఏ చోట కూడా వర్ణించలేదు. బట్ కానీ మనం వద్దన్నా కొంటాం. కొనుక్కోండి, తప్పేం లేదనే కదా మనం అనేది. అంటే ధనత్రయోదశి నాడు ఇంకా బంగారం పెట్టి లక్ష్మీదేవిని పూజించేది ఉంది కాబట్టి కొంతవరకు అక్కడ ఆ రకంగా అది ప్రచారంలోకి రావచ్చు. కానీ అక్షయ తృతీయ నాడు కొనమనేది అయితే అక్కడ లేదు. బట్ కొనుక్కోండి అంతే. ఓకే, రైట్ రైట్. అయితే ఇక్కడ ఇంకా అక్షయ తృతీయ రోజు ఓన్లీ బంగారం టాపిక్ పక్కన పెట్టేస్తే సంపత్ గౌరీ వ్రతం కానీ లేకపోతే ఇంకేమైనా విశేషాలు ఉన్నాయా ఈ తిథికి? అంటే అక్షయ తృతీయ నాడు అది చెప్పుకోవాలనుకుంటే కనుక చాలా విశేషాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే త్రేతాయుగంలో ఇదే కదా యుగాది. సో అప్పుడు మనం చేసుకున్న ఉగాది ఇది త్రేతాయుగంలో. కాకపోతే ఇప్పుడు కలియుగంలోకి వచ్చేప్పటికి చైత్ర మాసంలో చేస్తున్నాం. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం ఒక్కొక్క యుగంలో ఇప్పుడు అక్షయ తృతీయ నాడే యుగాది చేయటం అనేది అప్పుడు ఉంది త్రేతాయుగంలో. అయితే రాముల వారికి ప్రతీకగా ఇంకో రాముల వారు కూడా ఇదే అక్షయ తృతీయ నాడు ఆవిర్భవించారు. ఆయనే పరశురాముడు. ఓకే. సో అందుకని మనం పరశురాముడి గురించి చెప్పుకుందాం. అంటే నిజానికి ఈయన రాముడే, ఆయన రాముడే. శివుడు పరాశువు అనే ఏదైతే ఆయనకి ఆయుధాన్ని ఇచ్చాడో అప్పటి నుంచి ఆయన పరశువు అనే ఆయుధం ఇచ్చిన తర్వాత పరశురాముడు అయ్యాడు.
అంతే తప్ప ఈయన రాముడే, ఆయన రాముడే. కనుక ఇద్దరికీ కూడా మరి ఆ తాతాయుగంలో జన్మించిన వాడు ఆ రాముడు. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే గనక అక్షయ తృతీయ నాడు అసలు మరి అలాగే ఇప్పుడు జనాలకి కూడా మనకి కొంత సందేహం. అంటే 19 కొన్ని పంచాంగాలు అంటే మేజర్ పంచాంగాలు అయితే గనక 19 అని ఇచ్చాయి. బట్ ఒక కొద్ది పంచాంగాలు మాత్రం 20 కూడా ఇచ్చాయి. అసలు ఇవ్వలేదని చెప్పడానికి లేదు. 20ని కూడా పంచాంగంలో ఇవ్వటం అనేది ఉంది. ఎందుకని ఇచ్చాయి అంటే గనక మామూలుగా ఏంటంటే ఈ ధార్మిక గ్రంథాలన్నీ కూడా మనకి ఏదైనా సరే ఇప్పుడు అక్షయ తృతీయ అనేది అంటే మనం ఉగాది లాంటిదే ఇది కూడా. అందుకని ఖచ్చితంగా ఈ రోజు కూడా పితృకార్యాలు నిర్వహించడం అనేది పుణ్యం. సో ఖచ్చితంగా ఈరోజు మనకి సంప్రదాయం తెలిసిన వాళ్ళైతే గనక తిలతర్పణాలు వదలాలి ఇవాళ. ముఖ్యంగా పరశురాముడికి కూడా వదలాలి. సో తిలతర్పణం అనేది. తర్వాత రెండోది అందుకని ఎప్పుడైతే తిలలతో కూడిన సందర్భం ఉందో ఖచ్చితంగా అపర్ణ వేళకి ఉండాలి తిథి అనేది. సో ఆ రకంగా అయితే గనక ఇది మనకి 19నే ఉంటుంది. తర్వాత 20నైతే పొద్దున్న 7:20కి ఇంచుమించుగా వెళ్ళిపోతుంది. కానీ కొంతమంది ఏం చెప్పారు అంటే గనక రోహిణీ నక్షత్రం సోమవారం గానీ, రోహిణీ నక్షత్రం బుధవారం గానీ అరుదుగా ఉంటుంది కాబట్టి ఆ రోజు కూడా అక్షయ తృతీయ నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఉంది. కానీ అయినప్పటికీ కూడా మనకి ఏదైనా సరే ఇప్పుడు బంగారం కొనుక్కునేది కానీ, ఇతర దానాలు చేయాల్సింది కానీ ఏదైనప్పటికీ కూడా మనకి మధ్యాహ్న వ్యాప్తి అనేది ఎక్కువ ఉంది కాబట్టి 19నే ఎక్కువ చేసుకోవటం అనేది మంచిది. కానీ పొద్దున ఎవరైనా సరే ప్రాతకాలం లేచి బ్రహ్మముహూర్తంలో పూజలు చేసుకునే విధానం ఎవరికైతే ఉంటో వాళ్ళకి అలవాటు ఉందో వాళ్ళు చక్కగా ఈ పొద్దున ఏదైనా సరే ఇటు ఏమంటాం చందనం. ఇప్పుడు మనకి ఏదైతే సింహాచలంలో చందనోత్సవం చేస్తారు. కానీ ఇదే రోజు అసలు శ్రీకృష్ణుడికి చందన లేపనం మన ఇంట్లో ఉన్న విగ్రహానికి కూడా చేసినా కూడా అమితమైన పుణ్యం వస్తుందని చెప్పి మనకి ధార్మిక సింధు నిర్ణయ సింధు 2 కూడా చెప్పాయి. అందుకని ఇది ఇక్కడ ఏంటంటే డోలా ఉత్సవం అనేది డోలా గౌరీ వ్రతం అనేది ఉంది. తర్వాత ఇదే రోజు శ్రీకృష్ణుని రాధాదేవిని కూడా ఉయ్యాల్లో పెట్టి ఊగించడం అనేది ఉంటుంది వాళ్ళకి చందనం రాసి. సో అందుకని ఈ రోజు మనకి ఏదైనప్పటికీ కూడా చందనం రాయటం అనేది అంటే ఇక్కడి నుంచి ఇంకా విపరీతంగా మీకు ఎండలు పెరుగుతాయి బాబోయ్. సో ముఖ్యంగా అయితే అక్కడ మీరు సింహాచలంలో అయితే అసలు భరించలేరు. చాలా విపరీతమైన ఎండలు ఉంటాయి. సో అందుకని ఈ రోజు మనం ఏదైనా సరే ఒక తులసి మాల అనేది విష్ణువుకి వేసినట్టయితే అది కూడా అక్షయమైన పుణ్యాన్ని ఇస్తుంది. సో అందుకని తులసి మాల వేసినా కూడా చాలా మంచి పుణ్యం రావటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా ఈరోజు పరశురామ జయంతి అనేది అందరం కూడా చేసుకోవచ్చు. ముఖ్యంగా జాతకరీత్యా చూసినట్టయితే కనుక అంటే నేను ఎప్పుడైనా తర్వాత ఏ గ్రహం ఏంటి అనేది చెప్తాను విడివిడిగా. అంటే రవి యొక్క విధానం ఏంటి, చంద్రుడి యొక్క విధానం ఏంటి అలాగా. సో అలా చూసినప్పుడు ఏంటంటే పరశురాముడు బుధుడికి సాంకేతం. బుధుడిని యాక్టివేట్ చేస్తాడు. బుధుడిని యాక్టివేట్ చేయడమే కాకుండా బుధుడి యొక్క అంశ పరశురాముడు లేదా పరశురాముడి యొక్క అంశ బుధుడుగా. సో అందుకని మనం సాధారణంగా బుధుడికి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు వైష్ణవ సంప్రదాయంలో మనం ఏదైనా సరే ముఖ్యమైన అంటే శ్రీకృష్ణుడు కానీ తర్వాత ఇలా రాముల వారు కానీ వీళ్ళందరినీ కూడా బుధవారం పూజించడం అనేది ఆనవాయితీ ఉంది. సో అందుకని బుధవారం నాడు అంటే బుధుడు యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో పరశురాముడు అంటే బుద్ధి కుశలత. అంటే ఇక్కడ మనకి పరశురాముడి యొక్క అవతారాన్ని కనుక మనం గమనించినట్టయితే కనుక ఆయన పిల్లల్లో 2వ వాడు ఇంచుమించు. తర్వాత నాకు గుర్తున్నంత వరకు. సో 2వ వాడు ఆ తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే అమ్మని నరికేయమన్నప్పుడు మిగతా పిల్లలందరూ కూడా ఒప్పుకోకపోతే ఈయన బుద్ధి కుశలతో మాటనిచ్చి చంపడం కాదు, తిరిగి మళ్ళీ తల్లిని బతికించుకున్నాడు, తన యొక్క సోదరుని పాప విముక్తి చేశాడు శాపం నుంచి. సో అంటే ఆ రకమైన బుద్ధి కుశలత బుధుడి వల్లే వస్తుంది. సో అందుకని ఎవరికైతే కరెక్ట్ అయిన జ్ఞానం కావాలని కోరుకుంటామో, మన యొక్క బుద్ధి కుశలత పెంచుకోవాలనుకుంటామో, ఎవరైతే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలని కోరుకుంటామో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పరశురాముడిని ఆరాధించాలి. అద్భుతం. సో అందుకని పరశురాముడు ఏమంటాం ఆయనేమి ఒక కోపంతో ఏమంటాం కార్తవీర్యార్జునుని చంపలా. ఆయన సహస్రభావుడని మనకు తెలుసు. కానీ ఆయన ఓడించడానికి శివుడు తపస్సు చేసే ఈయన వెళ్ళాడు. తర్వాత అంతమంది వాళ్ళందరినీ కూడా ఇచ్చేసాక కూడా మళ్ళీ ఆయన తపస్సు చేసి ఆ పాపాన్ని విముక్తి చేసుకున్నాడు. అంటే అంతమంది రాజుల్ని క్షత్రియుల్ని వధించినదా. అంటే ప్రతి చోట కూడా బుద్ధి బలాన్నే ఉపయోగించాడు ఆయన, కోపం ఎంత ఉన్నా కానీ. సో అందుకని ఖచ్చితంగా బుధుడి యొక్క అనుగ్రహం కావాలి అన్నా కూడా పరశురాముడిని ఆరాధించాలి. ఎలా ఆరాధించమంటారు?
అదే ఈ రోజు ఏదైనప్పటికీ కూడా అక్షయ తృతీయ నాడైతే కనుక ఖచ్చితంగా మనం ఏదైనా సరే తెలలు కొద్దిగా నీళ్లు ఇచ్చేయటం పక్కన వదిలేయటమే ఆయన పేరు చెప్పుకొని. అయితే విడిగా మాత్రం ఏదైనా సరే ఆయనకి సంబంధించినంత వరకు చదువుకోవాలి అనుకుంటే కనుక చాలా తేలికైన మంత్రం ఓం సోం సోమ్యాయ పరశురామాయ నమః. ఓం సౌం సౌమ్యాయ పరశురామాయ నమః. ఓం సౌం సౌమ్యాయ పరశురామాయ నమః. అది ఇక్కడ ఉగ్రమైనప్పటికీ కూడా మనం సౌమ్యముగానే ఆరాధించడం అనేది జరుగుతుంది. ఆ రకంగా మనకి బుద్ధి కుశలత, కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నీ కూడా రావటం అనేది ఉంటుంది. అద్భుతం. అలాగే ఏదైనా స్పిరిచువల్ గా చదువుకోవాలి అనుకుంటే కనుక ఆ, వైలెట్ వాటర్ వైలెట్ వాటర్ అనేది కూడా చాలా మంచి, మళ్ళీ ఏమంటాం యుగోని అలాంటి వాటన్నిటిని కూడా అది తగ్గిస్తుంది. బ్యూటిఫుల్ సార్. వైలెట్ వాటర్. ఏదైనా సరే మళ్ళీ అతి గర్వం కానీ ఈగో కానీ ఇలాంటివి ఏమున్నా కూడా వాటిని కూడా అది కరెక్ట్ చేస్తుంది. బ్యూటిఫుల్. సో అందుకని ఆ రకంగా ఈ రోజు ఉపయోగించుకుంటే చాలా బాగుంటది. చాలా విశేషవంతమైన రోజు, చాలా విశేషంగా చెప్పారు కూడా మీరు. ఖచ్చితంగా అందరూ కూడా ఈ తిథిని వినియోగించుకోవాలి వాళ్ళ వాళ్ళ ఏంటి అభిష్టాల మేరకు. రైట్. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.